మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై నేడు తెలంగాణ పల్లెలు కన్నీరు పెడుతున్నాయని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి గతంలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈ నాటకాలని రేవంత్ రెడ్డి రివెంజ్ రెడ్డిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్కి నోటీసు ఇవ్వడం అంటేనే బ్లాక్ డే అని, చరిత్ర తిరగరాస్తే ఎవరికీ పుట్టగతులు ఉండవన్నారు. సిద్దిపేట నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసనలు చేపట్టారు. సిద్దిపేట పట్టణంలో దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో నల్ల జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్క మంత్రి కూడా పోరాటం చేయలేదని తీవ్ర విమర్శలు చేశారు. ఇచ్చిన 6 గ్యారంటీలను 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. తెలంగాణ యావత్తు తెలంగాణ మీ అందరికీ తెలుసు ఏమైతుందో. తెలంగాణ పల్లెలు కన్నీరు పెడుతున్నాయి ఈరోజు. మరి తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ. ఇది మేం చెప్పేది కాదు. ఏ గ్రామం పైన ఏ చిన్నపిల్లోని అడిగినా, ఏ పండు ముసలోని అడిగినా ఇలా తెలంగాణ పచ్చగా ఉందంటే మరి ఎవరి వల్ల ఉన్నదో ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి గతంలో ఎన్ని అరాచకాలు చేసిండ్రు, ఎన్ని సంచులు మోసిండ్రు, ఎన్ని దొంగ నోట్లు చేసిండ్రు, దానికి అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు తెలంగాణ జాతిపిత తెలంగాణలో ఒక రామరాజ్యం అయిందంటే ఇవాళ కేసీఆర్ గారి వల్లనే అయింది. ఇవాళ ప్రాజెక్టులు అయినాయంటే కేసీఆర్ గారి వల్లనే అయింది. ఇవాళ తెలంగాణ పచ్చగా ఉన్నది, మరి రైతులు బాగున్నారు, మరి తెలంగాణ వైపు పూర్తిగా మరి కేసీఆర్ వైపు ఉన్నారు. దాన్ని ఏ విధంగా అయినా డైవర్షన్ చేయాలి. ఒక రేవంత్ రెడ్డి గారు, మీరు రేవంత్ రెడ్డి కాదు, ఒక రివర్షన్ రెడ్డి లాగా మరి వ్యవహరిస్తున్నారు, రివాంజ్ రెడ్డి లాగా వ్యవహరిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ఎంతో మంది ఉద్యమ నాయకులు ఉన్నారు, వీళ్ళంతా జైల్లోకి పోయినారు. మీ ముఖాలకు ఏ ఒక్క రోజైనా ఓ ఒక్కరి మీదైనా మరి ఇలా కేసులు ఉన్నాయా ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇలా ఇదే తెలంగాణ అడ్డ, ఇదే బస్ స్టాండ్ ముంగట మరి దాదాపు 5 సంవత్సరాలు ఉద్యమాలు చేసిన గడ్డ ఇవాళ మేము నిలబడ్డ గడ్డ. ఇవాళ అందరికి కూడా ప్రతి ఒక్క తెలంగాణలో ప్రతి పౌరుడు కూడా కన్నీరు మున్నీరా ఏడుస్తున్నారు. ఇలా ఒక తెలంగాణ ఉద్యమ నాయకునికి, తెలంగాణ తెచ్చిన నాయకునికి మరి ఇంటి మీద నోటీసు అతికించడం అంటే ఇవాళ ఒక బ్లాక్ డే గుర్తుంచుకోవాలి. ఇవాళ ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ నడువై ఎన్నో ఏళ్ళు నడువై చాలా రాజకీయ పార్టీలు చూసినాం, చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాం. మరి ఇలాంటి ముఖ్యమంత్రులు, ఇలాంటి పార్టీలు ఎక్కడ కూడా లేవు, దేశంలో చరిత్రలో కూడా లేవు. మీరు చరిత్రను తిరగరాస్తున్నారు. చరిత్రను తిరగరాస్తే ఎవరికి కూడా పుట్టగతులు ఉండయి. తస్మాత్ జాగ్రత్త.